12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి. అధికారంలో ఉన్నప్పుడే 9 సీట్లు వస్తే ఇప్పుడు 12 సీట్లు వస్తాయని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలు చూస్తూ ఉంటే ఆయన మానసిక స్థితి గురించి అనుమానంగా ఉందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు, 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. మీరు నామా గారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. ఖమ్మంకి వచ్చిండు మా నామా నాగేశ్వరరావు గెలిపేది కేంద్రంలో మంత్రి అవుతాడు. అసలు కేసీఆర్ మాట్లాడుతుండే నవ్వొస్తున్నది. ఆయన ముఖ్యమంత్రి అయిన 1 నెల రోజులకు పోయినసారి జరిగితేనే 9 సీట్లు వచ్చినాయి. ఈసారి 12 సీట్లు వస్తాయి, మా నాయన చక్రం తిప్పుతాడని చెప్పి ఇప్పుడు కేటీఆర్ అంటుండు. ఇప్పుడు ఈ పిల్లగాడు ఏమన్నాడంటే మా నాయన మాకు 12 గెలిపి మా నాయన చక్రం తిప్పుతాడు అంటాడు. ఈ కేసీఆర్ ఖమ్మం వచ్చి ఏమంటాడు, 12 సీట్లు గెలిపిస్తే నామా నాగేశ్వరం మంత్రి చేస్తా అన్నాడు. దీన్ని బట్టి డౌట్ వస్తుందా లేదా ఇలా మానసిక పరిస్థితి మీద?